హాయ్. మీరెప్పుడైనా మూవీలో ప్రతి సీను, ప్రతి ఫ్రేము ఒక చక్కని, అందమైన పెయింటింగ్ లాగా ఉండడం ఎప్పుడైనా చూసారా? సో, నేను చూశానండి. ఎక్కడంటారా? అది మన 8 వసంతాలు మూవీలో. సో, ప్రతి సీను కూడా చాలా చక్కగా ఒక పెయింటింగ్ లాగా డిజైన్ చేశాడు మన డైరెక్టర్ కానీ అండ్ సినిమాటోగ్రఫర్ కానీ. సో, ఈ 8 వసంతాలు మూవీ గురించి ఎలా ఉంది చెప్పుకున్నాం. సో, ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉందా అంటే అద్భుతంగా ఉందని నేను చెప్పను. బట్ మూవీని తన డైరెక్టర్ అనుకున్నట్టు ఒక మంచి పొయిటిక్ వేలో, మంచి క్యారెక్టర్స్తో, అంటే ప్రతి క్యారెక్టర్తో మనం లవ్లో పడిపోతాం. అటువంటి క్యారెక్టర్స్ తోటి, మంచి డైలాగ్స్ తోటి, పద్ధతిగా ఎటువంటి వల్గర్ సీన్ లేకుండా అందంగా మూవీని డైరెక్ట్ చేయడం మాత్రం కంపల్సరీగా అద్భుతం అని చెప్పాలి. మర్చిపోయినాను ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ గురించి, ఫణీంద్ర నర్శెట్టి. సో ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ 8 వసంతాలు. సో ఈ మూవీకి నేను 8 వసంతాలు చూసో లేదంటే ఈ మూవీ క్యాస్ట్ చూసో నేను ఈ మూవీకి పోవాలనుకోలేదు. సో ఈ మూవీకి నేను పోయే విధంగా నన్ను అట్రాక్ట్ చేసిన ఒకే ఒక ఇష్యూ, అది మైత్రి మూవీ మేకర్స్. సో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఏదో విషయం ఉంటుందనే నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో నా ఎక్స్పెక్టేషన్ కూడా రైట్ అయింది కంపల్సరీగా. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం మనం మూవీలో. సో ఈ 8 వసంతాల మూవీలో మెయిన్గా ఇప్పుడు మనకి ఈ సినిమాలు చూసి హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ చూసి అసలు హీరోయిన్లు అంటేనే వ్యక్తపడుతుంది. హీరోయిన్లు అంటే కేవలం హీరో చుట్టూ లవ్ అని బట్టి తిరగడానికి, ఎక్స్పోజింగ్లకి అండ్ సాంగులకి, ఐటమ్ సాంగులకి తప్ప హీరోయిన్కి అంటూ ఒక క్యారెక్టర్ రాయకుండా డైరెక్టర్లు మేము అద్భుతాలు చేస్తాం అని చెప్పుకుంటున్నారు. కానీ నిజంగా 2.5 hours ఒక హీరోయిన్ మీదే ఒక సినిమా నడిస్తే అండ్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే మనకి ఆ హీరోయిన్ అంటే నిజంగా ఇలా ఉండాలిరా బాబు అని అనిపిస్తే ఆ మూవీ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా ఈ 8 వసంతాల మూవీ అదే. ఈ మూవీలో హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్. తనైతే 2.5 hours ఈ మూవీ తన భుజాల మీద పెట్టుకొని మోసింది. చాలా బాగా చేసింది. ఫెంటాబులస్ యాక్షన్ పర్ఫార్మెన్స్ అండ్ మన సో కాల్డ్ బిగ్ హీరోయిన్స్, పెద్ద హీరోయిన్స్ కంటే కూడా చాలా బెటర్గా చేసింది. అండ్ మేబీ తనని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మంచి సినిమాలు కూడా రాబోయే రోజులు వస్తాయి. అంత బాగా చేసింది. ఈ మూవీ మొత్తం మీద మనకి నోటెడ్గా ఎవరన్నా చేశారు ఈ 2.5 hours అంటే తన క్యారెక్టర్ డిజైన్ కానీ, తన యాటిట్యూడ్ కానీ అండ్ తన మంచితనం కానీ, తన టాలెంట్ కానీ అన్ని రకాలు కలిసి ఒక హీరోయిన్ అంటే ఇలా ఉండాలిరా బాబు, నిజమైన జీవితంలో కూడా మనకి ఇటువంటి అమ్మాయి దగ్గర వెళ్తే బాగుంటుందిరా బాబు అనిపించే విధంగా తన క్యారెక్టర్ అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, పేరు గుర్తుపెట్టుకోండి. మేబీ ఫ్యూచర్లో ఇంకా రావచ్చు తనకి సినిమాలు. అనంతిక సనీల్ కుమార్. సో తనైతే చాలా బాగా చేసింది. తన కోసమే ఈ మూవీ చూడొచ్చు. అండ్ ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రేమ కావ్యం. లవ్ స్టోరీ అని చెప్పనండి, లవ్ స్టోరీ అని చెప్తే చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఇది ఒక ప్రేమ కావ్యం. సో ఎందుకు కావ్యం ఎందుకుంటున్నా అంటే డైరెక్టర్ ఒక పొయిటిక్ వేలో అండ్ హీరోయిన్ అండ్ హీరో కానీ దీంట్లో ఒక రైటర్ అండ్ హీరోయిన్ మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్. సో తనకి చాలా టాలెంట్స్ ఉంటాయి. అయినా సరే చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఊటీలో, మన మూవీ ఊటీలో జరుగుతుంది. సో ఊటీలో ఒక అబ్బాయిని లవ్ చేయడం వల్ల అండ్ బ్రేకప్ అవుతుంది. అలాగని బ్రేకప్ అయిపోయింది కదా అని మన అన్ని సినిమాల్లో మాదిరి ఆ లవ్ కోసం లేచిపోవడం లేదంటే ఆ పోరాటం ఇవన్నీ కాకుండా కేవలం ప్రేమ అనేది ఒక దశ మాత్రమే, అంతేగాని జీవితానికి మొత్తానికి అదే దిశ కాదు. ఈ నమ్మే అమ్మాయి తన గోల్ మూవ్ ఆన్ అయిపోయి తన గోల్ వైపు తన తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమగా చూసుకోవాలి, తన గురువుని అంతకంటే గొప్పగా ఎలా చూసుకోవాలి అని చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ ఈ మూవీలో కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయండి. చాలా డైలాగ్స్ చాలా బాగా రాశారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి ఒక క్యారెక్టర్ చెప్తుంది, అది కూడా చాలా బాగున్నాయి డైలాగ్స్. అండ్ డైలాగ్స్ ఓవరాల్గా నాకైతే సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడో చూసిన కె విశ్వనాథ్ గారి సినిమా అయితే గుర్తొచ్చింది. సో అంత బాగా నీట్గా మన డైరెక్టర్ ఫణీంద్ర డిజైన్ చేశాడు. అది హిట్ అవుద్దా ఫట్ అవుతా తర్వాత నాకైతే బాగా నచ్చింది మూవీ. ఈ కాలంలో ఇటువంటి మూవీ చూస్తే, పద్ధతైన మూవీ చూస్తే జనాలు నిజంగా అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో తర్వాత సంగతి కానీ, బట్ నిజంగా ఇటువంటి పద్ధతి మూవీలు వస్తే ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళైనా సరే దాన్ని మళ్ళీ ఎంజాయ్ చేసే అవకాశం ఉంది ఈ మూవీని. అంతేగాని వల్గర్ డైలాగ్స్, బూతులు, రకరకాల ఇష్ట ప్రకారం చేయడం కంటే ఇలా పద్ధతి తీస్తే కొంతమంది అయినా మనం మార్చగలం అని డైరెక్టర్ అనుకున్నాడు. అండ్ సినిమాటోగ్రఫీ చెప్పా కదా, ప్రతి ఫ్రేము ఒక పెయింటింగ్లా ఉంటుంది. ఇలా ఇంత మంచిగా తీసిన మన సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి. సో తన గురించి కంపల్సరీ చెప్పుకోవాలి. సో చాలా బాగా, ఇంత అందంగా ఉంటుందా ఊటీ, ఇంత అందంగా ఉంటుందా
కాశ్మీర్ ఇంత అందంగా ఉంటుందా, కాశీ ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. పైపించి వీళ్ళందరికంటే హీరోయిన్ ఇంత అందంగా ఉంటుందా. అండ్ తన క్యారెక్టర్ వల్ల కొంచెం ఇంకా పెరిగింది ఆ బ్యూటీనెస్ అనేది. బట్ తను కూడా చాలా అందంగా చూపించాడు ప్రతి ఫ్రేమ్లో. సో విశ్వనాథ్ రెడ్డి ఈజ్ ద సినిమాటోగ్రఫర్. అండ్ దీని తర్వాత మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, లిరిక్స్ కానీ, వీటికి కూడా ఒక వాల్యూ ఉంది. ఆ లిరిక్స్ నాకు తెలిసి మొత్తం వనమాలు ఇచ్చారు. సో లిరిక్స్ అనేవి చాలా వాల్యుబుల్గా ఉంటాయి లిరిక్స్ అనేవి. అండ్ ఆఫ్ కోర్స్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన హేషామ్ అబ్దుల్ వహాబ్. తను తెలిసిందే కదా, మన మలయాళం మూవీ డైరెక్టర్, హాయ్ నాన్న ఇటువంటి మూవీస్ చేస్తున్నాడు. సో తను మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చాడు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. పిక్చరైజేషన్ అయితే అల్టిమేట్గా ఉంది. సో ఓవరాల్గా మూవీ అనేది ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం నిదానంగా ఉంది, డ్రాగ్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే ఈ 8 వసంతాలు అనే మూవీ టైటిల్కి జస్టిఫికేషన్ మనకి క్లైమాక్స్లు ఇస్తారు. చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. 8 వసంతాలు అనేది క్యాప్ట్ టైటిల్ అనిపిస్తుంది. సో ఇది ఈ మూవీ గురించి. కంపల్సరీ మీకు దొరికితే కంపల్సరీ ఈ మూవీ మీరు చూడాలనుకుంటే, చెప్పే కదా మన రెగ్యులర్ తెలుగు మూవీ లాగా లేదు. నిజంగా తెలుగు మూవీ అంటే గౌరవం పెట్టేలా ఉంది మూవీ అయితే. తెలుగు మూవీ అంటే ఒక పెద్ద గౌరవం వచ్చేలాగా మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు మూవీలో తెలుగు సినిమా అని చెప్పి ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారని. కానీ ఈ మూవీలో ప్రతి డైలాగ్ ప్రతి అచ్చమైన తెలుగులోనే మంచిగా పదప్రయోగం ఉంటుంది. సో కాబట్టి ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చచ్చు. సో దిస్ ఈజ్ బ్రీఫ్ రివ్యూ అబౌట్ 8 వసంతాలు. థ్యాంక్ యూ. బాయ్.